కోల్పోయిన తెలుగుదేశం పార్టీ తాలూకా అండదండతో వాళ్ళ తాలూకా మద్దతుతో ఈ కార్యక్రమాల్లో వచ్చి ఇది చేయడం ఇది ఏదో విధంగా ఏదో విధంగా ఆందోళన సృష్టించాలని ప్రజల్లో ఆందోళన సృష్టించి ఏదో విధంగా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకురావాలనేది వాళ్ళ తాలూకా తపన. అవన్నీ కూడా జరగవు. వాటికి మాత్రం మేము తావివ్వం, దానికి అవకాశం కూడా ఇవ్వం. దానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఆలోచన చేయండి. రైతులందరినీ కూడా రైతులు మీ సంక్షేమం మాది, కానీ దీన్ని ప్రేరేపించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ మాత్రం పొత్తు మాత్రం ఊరుకోదనే విషయాన్ని మనం చేస్తాను. నేను చూస్తాను కొంతమంది నాయకులు వచ్చి స్టేట్ మీద 90 కోట్లు అప్పు లేదు, 16 కోట్లు ఉంది. ఆ మేనేజ్మెంట్ కూడా రమ్మన్నాం. దాని మీద కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ తాలూకా పర్సనల్గా కూడా ఏ విధంగా తీసుకోవాలి అన్నింటినీ కూడా పరిశీలించమని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఆదేశాలు ఇస్తూనే ఉన్నాం. రైతుల మీద లాఠీ జరిగిందని చెప్పి అంటున్నారు. మీ అందరూ ఈ జిల్లాకు సంబంధించిన పాత్రికేయులు మీ అందరూ కూడా మీ ఎక్కడైనా జరిగిందో చెప్పండి. లాఠీ చార్జీ దయచేసి చెప్పండి, పర్వాలేదు, నేను సైలెంట్ ఉంటాను. జరిగిందంటే చెప్పండి. మరి ఏ విధంగా చెప్తారు? అరెస్టులు వేరు, లాఠీ ఛార్జీ వేరు. రైతుల మీద లాఠీ ఛార్జీ జరిగిందని చెప్పని ఏ నాయకుడు అన్నాడో, ఎవరైనా ఏ పాత్రికైనా మీరున్న పాత్రిక సరిగ్గా మీరు చూసిన వాళ్ళు అవసరం ఇంకా శృతి మించిపోతే అది తప్పదు. రాళ్ళతో కొట్టినప్పటికీ, పోలీసులకు దెబ్బ తగిలినప్పటికీ ఇవన్నీ చేశాం. ఏదైతే మళ్ళీ అగైన్ బంధువులతో మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు దుశ్చర్యలు చేస్తారనే ఉద్దేశంతోనే ఇవాళ బంధుకాలు ఇస్తే ఇవాళ వచ్చి ముందుగా అరెస్టు చేయడం జరిగింది. దేనికోసం? ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి. స్వచ్ఛంగా రైతులకి ఏమైనా మేలైతే మేము రైతులతో ఉన్న మనుషులం, రైతులతో కలిసిమెలిసి తిరుగుతున్న మనుషులం. మేమే అమెరికా నుంచి ఓడిపడి ఆకాశం నుంచి ఓడిపొచ్చిన మనుషులం కాదు. మాకు తెలుసు కష్టం సుఖం కూడా. దీంట్లో ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఎవరైతే ఈ కార్యక్రమాలు చేశారు, ఈ కమ్యూనిస్ట్ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే లోపాకారిగా చేస్తున్నారో వాళ్ళకి యాజమాన్యంతో సపోర్ట్తో చేశారని కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళే దీనికి వెనకాతలు వచ్చి బ్యాక్గ్రౌండ్ నుండి డబ్బు ఇచ్చి చేయించారనే కార్యక్రమం బయటకు వస్తుంది. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందో చూస్తూ మాత్రం ప్రభుత్వం మాత్రం ఊరుకోదు. దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే రైతులతో బకాయిలు 100% అనాపైతో చెల్లించవలసిందే, అందులో రాజీ లేదు. దానికి ఏ కార్యక్రమాన్ని సరే ఈ ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తాం, బాధ్యత మేము వహిస్తాం ఏ విధంగా సరే. అంతేకాదు ఇవాళ ఇది కాదు, ఇంకో కార్యక్రమం ఉంది. ఇప్పుడు చెరుకేశారు చెప్తున్నా. ఇప్పుడు చెరుకు సుమారు దగ్గర 80,000 ఎకరాలు ఉంటుంది చెరుకు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఈ చెరుకుని రేపు డిసెంబర్లో పంట వస్తుంది, దాన్ని ఏ విధంగా ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతులకి గిట్టుబాటు ధర రావాలి. ఇది మా ముందున్న ఛాలెంజ్. 16 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఈ 80,000 ఏదైతే టన్నులు చెరుకు వస్తుందో ఆ టన్నుల చెరుకును కూడా డిస్పోజ్ చేయాలి. మన లాస్ట్ ఇయర్ భీమసింగ్ చెరుకుని అయితే ఏ విధంగా చేస్తామో అదే విధమైన కార్యాచరణ కూడా తీసుకోవాలి. ఆ కార్యక్రమాన్ని కూడా జిల్లా అధికారులు అందరూ కూడా కలిసి చూసి ఇది చేస్తున్నాం. అదంతా కూడా ఇంతసేపు కూడా అదే చర్చించుకుంటున్నాం. ఇవాళ కాదు, ఎప్పుడు విజయనగరం మధ్యనే ముందు ఈ విషయాన్ని చర్చిస్తున్నాం. అధికారులు అందరితో కూర్చొని చేసుకొస్తున్నాం. మేము ఇప్పుడు కూడా కూర్చోలేదు. ఎందుకంటే 2019 ముందు ఆ ఫ్యాక్టరీకి సుమారు 25 కోట్ల రూపాయలు 27 కోట్ల రూపాయలు అప్పు ఉంటే దానికోసం ఎన్నికలప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను కూడా పార్టీ సమావేశంతో మాట్లాడాను. ఇది దురదృష్టకరం, ప్రభుత్వం నిమ్మకం ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులు మోసం చేస్తుంది అని చెప్పి నేను మాట్లాడాను. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద వచ్చి యాక్షన్ తీసుకున్నాం, చర్య తీసుకున్నాం. దానికి తగ్గట్లు సమస్య పరిష్కారం చేసి ఆ సమస్యకు వచ్చి తీసుకొచ్చాం. అయితే దురదృష్టం బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంత 5-6 కోట్లు లాస్ట్ ఇయర్ జరిగింది, కొంత బకాయిలు పెట్టి ఇది వచ్చి లాస్ వచ్చిందని చెప్పి యాజమాన్యం చెప్తుంది. కానీ నమ్మడానికి అవకాశం లేదు. మేమైతే అసలు చెప్పొచ్చు, ప్రభుత్వం నమ్మడానికి నమ్మకం మాకైతే లేదు. అన్ని చర్యలు తీసుకోబట్టే ఇవాళ చూడండి 30,000 బస్తాలు ఇంకా మరి కస్టడీలో ఉంది. ఎందుకు ఉంది? నేను తీసుకున్న చర్యల వల్లే 10 కోట్ల రూపాయలు
అది ఇచ్చేస్తే ఇంకా 6 కోట్లే ఉంటుంది. అవన్నిటి కూడా ఉన్న సాంకేతికపరమైన అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు మా అధికారులు అందరూ కూర్చొని. దాంతోపాటు ఇవి కూడా అప్పులు ఇచ్చేసి ఈ అప్పులు బకాయిలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అనా పైసలతో సహా తీర్చాలని. ఇది రైతు కష్టాలు రైతు కష్టపడి పండించుకున్న పంట దానికి ఇవ్వాలి. అది మా బాధ్యత. ప్రభుత్వం అది మాకు ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా అది మా బాధ్యత కాదు, మాది కాదు, మాకు దీంతో సంబంధం లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులాగా చంద్రబాబు నాయుడు ఆనాడు ఉన్న మంత్రులాగా మేము తయారుగా లేము. ప్రైవేట్ సంస్థ అయినా సరే ఈ రాష్ట్రంలో సంస్థ రైతులతో ముడిపడిన సంస్థని దాన్ని పూర్తిగా కూడా చేయాలనే తపంతోనే ఇవాళ ఆలోచన చేస్తున్నాం మీ కార్యక్రమం అంతటినీ కూడా. కాబట్టి దీంట్లో మాత్రం లేదు. ఏదైతే నేను రోజున ధర్నా చేసి ధర్నాన్ని పేరు పెట్టి శాంతి భద్రతకు ఆటంకం కలిగిందని ప్రయత్నం చేసిన నాయకులు ఉన్నారో వాళ్ళు రైతులా కొంచెం చెప్పండి. రైతులని చెప్పండి. నాకు తెలిసి ఒకరికో అరకో ఉంటే బకాయి ఉంటే ఉండొచ్చు తప్ప వాళ్ళకెవరికి బకాయిలు లేవే. ఉన్నాయో చెప్పనండి. మీరు వెళ్ళి అడగండి. వాళ్ళ బకాయిలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ బకాయిలు ఎంత ఉన్నాయో. ఈ సాంప్రదాయం ఎప్పుడు జిల్లాలో ఉందా? ఎందుకు ఇలాంటి సాంప్రదాయ శాంతించకుండా ఇలాంటి జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత దురదృష్టకరమైంది చెప్పడానికి. అంటే చాలా సిగ్గుపడుతున్నాను. రాత్రి ఒక నాయకుడు అదే పార్టీ అదే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ పార్టీ వాడు వచ్చి మెసేజ్ పెడతాడు. వాడు వచ్చి మాట్లాడతా మెసేజ్ పెడతారు. ఏమని రండి ఇవాళ మీ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాము, ఇక్కడ వచ్చి ఎన్ని పెడుతున్నాము, భోజనాలు పెడతాము, రేపు ధర్నాకు రండి, రేపు రండి అని చెప్పి పెడుతున్నాడు. ఏమనుకోవాలా? వాడిని క్షమించాలా? వాడిని ఏ చర్య తీసుకోవాలి మీరు చెప్పండి. ఇలా దుశ్చర్య చేసిన వచ్చి ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా? జిల్లాలో ఆ పార్టీలు వచ్చి ఇంకా అనాలా? ఆ నాయకుడు ఆలోచన చేయాలా ఇలాంటి కార్యక్రమాలకి? ఒకవేళ నువ్వు వచ్చి రైతుల తాలకు అసంతృప్తి ఉండి రైతులు దాన్ని అమలు చేస్తామంటే మీరు అందరూ రండి, ఈ కార్యక్రమం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి మెసేజ్ పెడతావా? మీ అందరూ రండి, భోజనాలు పెడతాను, బిర్యానీ పెడతాను, మందు ఇస్తాను అని చెప్పి మెసేజ్ పెడతావా? ఇదే ఈ ధర్మ పవన్ కళ్యాణ్ పార్టీకి. ఆ నాయకుడు వచ్చిన స్టేట్ మీద ధర్నా చేస్తాడు. 90 కోట్ల అప్పు ఉంది. ఒక పక్క వచ్చి చంద్రబాబు నాయుడు కొడుకు అతను ఒక పక్క వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు వచ్చి 27 కోట్ల అప్పుని ఎందుకు మరి చూస్తూ ఏ రోజున ఇలాంటి పత్రికా సమావేశం పెట్టి మాది బాధ్యత ఏ రోజున చెప్పారా? మీ అందరూ కదా విలేకరులు అప్పుడు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఉన్నారు కదా. ఏ రోజున చెప్పారా చెప్పండి? ఏ రోజున మాట్లాడేది చెప్పండి. ఈరోజు ఎందుకు మా బాధ్యత? ఎస్, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ప్రజా సమస్యలు తెచ్చుకుని అడగవలసిన బాధ్యత ఉంది. నేను కాదనలే. దాన్ని మేము స్పందించామా లేదా? దానికి ఏ విధంగా మేము కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నామా అని కదా ఆలోచన చేసుకోవాలి కదా. మరి 50,000 బస్తాలు ఎందుకు ఉంది స్టాక్ ఇక్కడ? ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? ఎందుకు చేస్తాం ఇవంతా? కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. చట్టం మాత్రం చట్టం దాన్ని పని చేసుకెళ్తుంది. సైమల్టేనియస్ గా రైతులకు ఇవ్వాల్సిన ప్రతి పైసాని తీర్చాలనే ప్రభుత్వం తాలూకా దృఢలక్ష్యంగా ఇది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశంతో మేము అందరం జిల్లా యంత్రాంగం మేము మా బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తాం. త్వరలోనే దానికి ఒక పరిష్కారం తీసుకొస్తాం. ఏదైతే ఇంక రేపు రాబోయే టాస్క్ ఈ 80,000 టన్నులు ఉందో ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి, ఏ ఫ్యాక్టరీలకు ఇవ్వాలి, ఎక్కడికి తీసుకెళ్లి దీన్ని చేయాలి, ఆ రైతులను ఎలాగ ఆదుకోవాలి, ఆ కార్యక్రమం మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ త్వరలోనే ఆ రైతులందరితో కూడా ఒక సమావేశాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు అలాగే ఆ పెద్దలు జిల్లా పెద్దలతో నేను కూడా పోయి అందరూ సమావేశం పెడతాను. చెప్పండి. తెరిపించాలన్న నాకు తెలిసి ఎవరు నువ్వు కాదు అంటున్నావు కదా. ఎవరైనా చెప్పని రైతులు తెరిపించాలని చెప్పిన వాళ్ళని నాకెవరు చెప్పలేదు. ఎవరు చేస్తున్నారు? ఎవరో కమ్యూనిస్ట్ ఎవరో మీరు 2-3 చేస్తున్నారు. దేనికి తెరిపించాలంట? ఫ్యాక్టరీ తెరిపించాలంటే ఫ్యాక్టరీకి 90,000 టన్నులు చెరుకు ఉండాలి. దానికి 15,000 టన్నులు తెరిపిస్తావు. 15,000 టన్నులు మూసి చెప్పాను నేను. ఎవరు నువ్వు చెప్పకపోతే నువ్వు ఏ పేపరు
అదే చెప్తాను. నువ్వు చెప్పావా? నువ్వు ఉన్నావు నేను చెప్పినప్పుడు ప్రాజెక్ట్ పేపర్ని దయచేసి అడుగుతున్నాను. నేను చెప్పాను రైతులందరూ మా రైతులు ఎవరు వెళ్ళి చూడండి ఇది ఇంకోళ్ళు మాట్లాడండి. మరోవైపు భీమసింగి ఆగిపోయింది, మరోవైపు ఎంత సంక్షోభంలో ఉంది. చెరుకు రైతులు తాలూకని అందుకే చెప్తున్నాను. చెరుకు భీమసింగ్ ఫ్యాక్టరీని తెరిపించడంలో ఇబ్బంది అభ్యంతరం లేదు. సబ్ కమిటీలో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ రైతులు వచ్చి దానికి తగ్గట్టు చెరుకును వచ్చి పండిస్తామని హామీ ఇస్తే పెడితే తప్పకుండా మనం ఓపెన్ చేయడానికి ఇబ్బంది అభ్యంతరం లేదు. కనీసం 10% 20% తగ్గితే మనకు అభ్యంతరంలే. కానీ 90,000 టన్నులు 1,00,000 టన్నులు కావాల్సిన వ్యవస్థకి వచ్చి 15,000 20,000 టన్నులు ఉంటే ఏ రకంగా ఆడుతుంది? లాస్ట్ ఇయర్ ఎవరికి ₹1 బాకీ ఉందా భీమసింగ్లో? చేశాం. ఇందాక ఎంప్లాయీస్ అందరూ వచ్చారు నా దగ్గరికి ఉదయం, మొత్తం యూనియన్లు అన్నీ సార్ మాకు వచ్చి మొన్న బకాయిలు ఇచ్చేసి క్లోజ్ చేసి మాకు ఇయర్స్ ఇచ్చేయండి సార్ అన్నారు. సరే నేను మాట్లాడి త్వరలో చేస్తానని చెప్పాను. ఈయన వచ్చి ఫ్యాక్టరీ తెలియదు అడిగాను నేను చెప్తున్నాడు. నేను ఇంకా పేపర్లో మీ పత్రికలు వచ్చారో చెప్తే నేను చెప్తాను. పదండి వెళ్తాను, వస్తాను పదండి అడిగి మీ వెనక నేను కూడా వస్తాను. ఏ రైతులో మాట్లాడుతాను అడుగుతాను, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు కన్విన్స్ చేస్తాను, వాళ్ళు అడుగుతాను ఏమయ్యా తెరిపించాలని. రైతు ఎప్పుడు కూడా వాడు పండిన పంటకి గిట్టుబడి రావాలని కోరుకుంటాడు. నాకు నా పండిన పంటతోనే నా పిల్ల పాప చల్లగా ఉండాలి, ఆ ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలి, ₹10 దీనికి లాభం రావాలని కోరుకుంటాడు. దానికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అండగా ఉండాలి. దానికి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేయాలి. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నాం మేము. అంతేగాని లేదే అడ్డగోలుగా మాట్లాడితే నేనేం చేస్తాను చెప్పండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వామపక్షాలు అన్ని కూడా రైతులపై కేసులు పెట్టి రైతులు అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఒకటి బాసు, ఇదిగో కేసు, ఇదిగో ఇదన్నా ఎవరైతే రిమైండ్ పెట్టారో పేర్లు ఇవి. ఇందులో కృష్ణమూర్తి గారు రైతా? చెప్పండి చెప్పండి. ఆయన మీకు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి ఉద్యమ నాయకుడు. అవునా? అయితే ఉద్యమాలు చేయకూడదానంటే నేను చేయకూడదు అన్నాం. శాంతియుతంగా జరిపించే తీరుతో ఉండాలి. చేయొద్దని నేను చెప్పట్లేదు, శాంతియుతంగా ఉండాలి. కానీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నాయకుడి బాధ్యత వహించాలి. రైతా చెప్పనండి. లేదు కోరాడు ఈశ్వరరావు వచ్చి ఈయన రైతా చెప్పనండి. ఆయనకి బకాయి ఉందా ఫ్యాక్టరీలో చెప్పనండి. లేదు వెంకటరమణ గరికోసం వెంకటరమణ ఎదురున్నాడు, ఇతను రైతా, అతనికేం బాకీ ఉందా ఆయన చెప్పనండి. ఇలాగా ఎందుకు ఇవి? అదే నేను అంటుంది అదే. నేను మీరు చెప్తున్న మాటనే చెప్తున్నాను. రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తులం, లేదా ఉద్యమాలకు ప్రాతినిధ్యం వస్తున్నాం. ఉద్యమాలకు ప్రాతినిధ్యం వచ్చి ఉద్యమాలు చేయడం తప్పు కాదు. ఆయా సమస్య పట్ల ఆ సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తిడి చేయడంలో తప్పు కాదు. కానీ సమన్వయం పాటిస్తూ వచ్చిన అవకాశాన్ని వచ్చి దాన్ని వచ్చి చట్టవిరుద్ధంగా అశాంతిని కలిగిస్తూ, శాంతి భద్రతకు విఘ్నం కలిగిస్తూ రాళ్ళతో కొట్టి, రెప్పలతో కొట్టి, కర్రలతో కొట్టి ఈ కార్యక్రమం చేయడం తప్పు. నేను ఉద్యమాలు చేశాను, నేను ధర్నాలు చేశాను, నేను అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చి నిరాదరణ చేశాను. ఇలాంటి కార్యక్రమాలు చేశామా చెప్పండి. అంతనే వేయకపోవడం వైఫల్యం ఏంటి? అలాగవుద్దండి. అంతనే వేసాము. ఇవాళ వచ్చి అవసరం చేసాం. మీరు అడుగుతున్నారు కదా అమ్మమ్మ అరెస్ట్ చేశారని. ఇప్పుడు మీరు రాగానే నన్ను ఎవడు ఫస్ట్ క్వశ్చన్ ఎవడు ఎలాగ అవసరం వచ్చి అవసరం చేశారండి, ఎక్కడెక్కడ నిర్బంధించేస్తానండి. అంతనే వేసి నిర్బంధించాలి. అప్పుడు కూడా అంత నిర్బంధించా అని మేము మాట్లాడుకున్నాం. కానీ ఇటువంటి కార్యక్రమం చేస్తారని అనుకోకుండా మమ్మల్ని ధర్నా చేస్తే తప్పు. వాళ్ళ విషయాన్ని బయటకు వస్తే ఇంకా మేనేజ్మెంట్ మీద ప్రెజర్ వస్తుంది. వాళ్ళ మీద మేము కూడా చర్య తీసుకోవడానికి వాళ్ళ మీద అవసరం దొరుకుతుంది. వాళ్ళని యాక్షన్ తీసుకోవచ్చు. అవసరమైతే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుని అమ్మి ఆ రైతులకు వచ్చి ఇవ్వచ్చు అనే ఆలోచనతో కూడా సెకండ్ లైన్లో కూడా ఉన్నాం. కానీ ఇలాంటి స్టోన్ పుల్లింగ్ రాళ్ళతో ఏ వ్యాక్స్ అయిపోయారండి. 15 సంవత్సరం నుంచి అప్పు ఉంది కదా బాసు. 15 సంవత్సరం నుంచి 1927 కోట్ల అప్పు ఉంది. అప్పుడు మేము ఉద్యమాలు చేస్తాం. ఈ రకమైన ఉద్యమాలు చేస్తామా? ఆ రైతుతో మేము ఉన్నాం కదా. ఆ రైతులు అక్కడి నుంచి కొత్తగా పుట్టి రాలేదు కదా, అక్కడ ఉన్న రైతులే కదా.
ఆ రైతుకు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అప్పు కదా, రైతు ఎందుకు ఆ పని చేస్తాడు? చేయడు. రైతును ముందు పెట్టి దుష్టశక్తులు దుర్మార్గ ఆలోచనతో ఉన్న కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు దేశం చూస్తుంది. ఇది దయచేసి అది చేయకండి. రైతుల్ని రైతుగా చూద్దాం, రైతుల్ని సోదరభావం చూద్దాం. రైతులు వచ్చి వాళ్ళ మీద లేనిపోయిన ఆపాదనలు చేయకండి. రైతు అన్నం పెట్టేవాడు, అన్నం పెట్టేవాడిని పెట్టి రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడు. దయచేసి ఆ పనులు చేయొద్దని చెప్పి చేస్తున్న వ్యక్తులను అడుగుతున్నాను. ముఖ్యంగా మీరు పేరు ఎత్తిన ఆ చంద్రబాబు నాయుడు గారిని, ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు, మీ ఇద్దరు బాయి అని తెలుసు. నాకు విషయాన్ని రండి, విషయ పరిజ్ఞానంతో రండి, విషయం తెలుసుకొని రండి. విషయం తెలుసుకొని వస్తే దానికి మీరు అడిగిన సమాధానం పెద్దానికి సమాధానం చెప్తాం. సమాధానం చెప్పబోం. ఉదాహరణ చిన్న విషయం చెప్తాను. నిన్న పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రం వచ్చి అంతా వచ్చి గంజాయితో అయిపోతుంది, దేశంలో విదేశాల్లో అయిపోతుంది, అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదు అని డీజీపీ మీద, రాష్ట్రంలో డీజీపీ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. మీ అందరూ చూసారు లేదు టీవీలోను ఆయన స్పీచ్ని. పోలీసు వ్యవస్థ లేదు, ఇవాళ ఏది గంజాయి అనేది ఇవాళ పుట్టుకొచ్చినట్లు, ఇవాళ చేసినట్లు ఆయన మాట్లాడు. మీకు ఒక వీడియో చూపెడతాను, మీరు చూడండి. దాంతో మీరు వచ్చి అది ఎప్పుడు పుట్టిందో, అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు గంజాయి ఉందో, దేశంలో విదేశాల్లో ఉందో, ఎక్కడ ఉందో ఒకసారి మీరు చూడండి. మీకు చూపెడతాను. చూసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. అది తప్పు కదా. అది రాష్ట్రంలో ఉన్న డీజీపీ మాట్లాడటం అనేది తప్పు కదా. రాష్ట్రం మొత్తం కాదు, దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుందనేది ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసిన అవసరం ఉంది. మన క్యాబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగా అన్నాడు, మనకి ఈ క్రెడిట్ దక్కింది వైజాగ్ నుంచే దేశానికి వెళ్తుంది. వైజాగ్ నుంచి ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. నేను చెప్తున్నాడు ఎప్పుడు గంటా శ్రీను చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఎక్కడైతే సాగు అవుతా ఉంది ఎవరో ఇన్వాల్వ్ అవుతాయి. పెద్ద మామూలు విలువలకి అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీల పై టన్నుల్లో వస్తుంది. ఇగో టన్నులో వస్తుంది. ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా మొదలు పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన అదే వస్తాం. కాబట్టి అందరికీ మీరు అలాంటి దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. అది ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలు కాదు. అలా ఒకరిద్దరు సప్లైస్ ఇద్దరు కాదు. మీరు అలాంటి దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అంటారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు కొత్తగా ఈ రోజే ఆయన పుట్టినట్టు, ఈ రోజే వ్యవస్థ వచ్చినట్టు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యవస్థ వచ్చినట్టు, పోలీస్ వ్యవస్థ నిన్న మొన్న మనం ఏర్పాటు చేసుకున్నట్లు, ఆ వ్యవస్థలో డీజీపీ అనే వ్యక్తి వచ్చి ఈ రోజు వచ్చినట్లు. మరి ఆ డీజీపీ కదా ఆయన దగ్గర వచ్చి పోలీస్ కమిషనర్గా ఉన్నాడు, సిటీ కమిషనర్గా విజయవాడలోను. అప్పుడు మంచివాడు అయిపోయాడా? ఇప్పుడు చెడ్డాడు అయిపోయాడా? అప్పుడు ఆ డీజీపీతో నేను 5 సార్లు ఫోన్లో మాట్లాడాను కదా, ఏమయ్యా మా మనుషులు వచ్చి పట్టుకొని తిప్పుతున్నావు, ఆ పోలీసులో పెడుతున్నావు, ఈ పోలీసులో పెడుతున్నావు, ఇది ధర్మమేనని చెప్పి నేను అడిగాను కదా ఆయన్ని. అయితే ఆయన వచ్చేప్పుడు మా మనుషులు అరెస్ట్ చేశారని, మా చట్ట ప్రకారము జరిగాయని చెప్పని అలా వచ్చేసని హింసించమంటారా? అదేనా అది? అధికారులు పని చేసుకుంటారు, ప్రభుత్వాలు వెళ్తుంటే ప్రజాస్వామ్యంలో దానికి అదొక ప్రక్రియ. ఎందుకు మన స్థానిక అంటే మైకులో చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ మన ఇన్ఛార్జ్ మంత్రి గారిని 2-3 సార్లు ఆయన అరెస్ట్ చేసి తిప్పారు. నేను అడిగాను, ఎందుకు పని చేస్తున్నారు, ఇది ధర్మం కాదు, మా ఉద్యమంలో చేసిన హక్కు లేదా అని. అది చట్టము, లా అండ్ ఆర్డర్, అధికారులు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దానికి వచ్చి ఇలాంటి డీజీపీ వ్యవస్థ వ్యక్తిగతంగా రాష్ట్ర అధికారం మీద మాట్లాడితే ఏ విధంగా దీన్ని తీసుకోవాలి మనం? కాబట్టి చెప్పండి. మీరు అదేవిధంగా పోలీసులు కలిపి నామినేషన్ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరిని చంద్రబాబు ఆరోపించడా? ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అవుతున్నాయి ఎలక్షన్లు? ఎన్ని అవుతున్నాయి బాబు ఎలక్షన్లు? ఐడియా ఉంది, నాకు ఐడియా లేదు. అంటే మా జిల్లాలో లేదు, కరెక్టనే? అది ఒప్పుకోండి. ముందు మన జిల్లాలో, మన కోస్తా జిల్లాలో ఈ సమస్య లేదని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మళ్ళీ
మరి అది అందుకు అడుగుతుంటే మళ్ళీ మళ్ళీ మీరు వచ్చి ఆయన రాయలసీమ అంటాడు, నువ్వు వచ్చి అంటావు. సార్ కుప్పం నాకు తెలిసి ఇవన్నీ కూడా చేతకాని మాటలు. ఏదో మన ఊర్లో పాత సామెత కదా, ఏమమ్మా బాగా గెంతలేదు, ఏమమ్మా బాగా డాన్స్ చేయలేదంటే ఆ మధ్యలో సరిగ్గా వాయించలేదు అందుకని గెంతలేదని చెప్పిందంట. చేతకాని మాటలు ఇవి. నిన్నటి వరకు బాయ్ కట్ చేస్తాడు, ఇవాళ వచ్చి ఎలక్షన్ వస్తాడు అంటే నిన్నటి వరకు ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకొద్దండి కదా ఎలక్షన్ ముందుకు వచ్చాడు. ఏమన్నా ఏముంది నిన్న చూసావు కదా ఏం జరిగావు బై ఎలక్షన్లు. కాబట్టి ఇవన్నీ కాదు, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీ ద్వారా జిల్లాలో ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా, పంపుల రైతులే కాదు అందరికీ కూడా, అంటే అన్ని పంటలు వేసిన రైతుల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వం మీది. మీ తాలూకు ఆలోచనతోనే మీ కనుసరణలో వచ్చింది ఈ ప్రభుత్వం. మీకు ఏ చిన్న నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వంకి ఆ ఇబ్బంది అది దుడ్డు పడినట్లే. దాన్ని తట్టుగా దాన్ని నివారించే బాధ్యత, దాన్ని రాకుండా మీ దగ్గర రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానికి. దాన్ని పూర్తి బాధ్యత వహిస్తాం. ఇవాళ చెరుకు రైతుకు ఇవ్వాల్సిన 16 కోట్ల రూపాయలను కూడా వాళ్ళకి అనాపైతో చెల్లించే ఏర్పాట్లని ఏ విధంగా చేయాలని యాదలేదు. దానికి టైం బౌండ్ లేదు, ఎంత వేగం అయితే అంత వేగం చేస్తాను. టైం బౌండ్ అయితే మళ్ళీ చెప్తాను, అన్ని యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నాను, టైం బౌండ్ పెట్టి చేయమని చేస్తాను, అది కూడా చేస్తాను. లేదు నేను 2015 నుంచి ఉన్న బకాయిల్ని 2019 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 27,80,00,000 రూపాయలు ఉంటే అంతటిని కూడా గ్రామ కమిటీలు కూడా పెట్టించి, రైతు కమిటీలు పెట్టించి, ఆఫీసులు పెట్టించి అంతటి కోసం బకాయిలను చెల్లి తీర్చాను. అదే మధ్య 2015 నుండి కూడా బకాయిలు పెండింగ్ పెడుతున్నప్పుడు ప్రైవేట్ యాజమాన్యం 15 అదే సార్ 2015 నుండి అయినప్పటికీ ప్రైవేట్ యాజమాన్యం విషయంలో ఎందుకు నేను జాగ్రత్త తీసుకోవడం లేదు కదా. అదే ఇందాక చెప్పింది నువ్వు ఫాలో అవ్వదు కదా నన్ను. అది ప్రైవేట్ యాజమాన్యం. ఈ ప్రైవేట్ యాజమాన్యం వచ్చి వీళ్ళు రైతుల్ని చీట్ చేస్తూ లాభాక్స్ కోసమే చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా దోచుకుందామని ఆలోచనతో తప్ప వీరికి మిగతా ఆలోచన లేదు. అయినా అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం మేము అప్రమత్తంగా ఉండి టైం టు టైం దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నాము. అందులో భాగంగా చేయబట్టే ఇప్పుడు 30,000 బస్తాలను వచ్చి సీజ్ చేశాము. అదంతా కూడా మన కస్టడీలో ఉంది. దాని మీద కొంత కాంప్లికేషన్ ఉంది, దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాక ఆస్తులు కూడా జప్తు చేసి ఇంకా మిగతా 25 ఎకరాలు 20 ఎకరాలు ఒకటి 5 ఎకరాలు ఒకటి చేశాము. అది కూడా చేసి రైతులు అనాపైతే తీరుస్తామని నేనే చెప్తాను కదా. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతులు వేసే ముందు మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ ఫ్యాక్టరీ మీద ఆ సంస్థ మీద నమ్మకం లేదు, ఇప్పటికే మనం మోసపోయాము. కాబట్టి అని చెప్పి నేను ఓపెన్గా చెప్తాను కదా. అంటే ఇబ్బంది అండి. నిన్నటి వరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కొన్ని, లేకపోతే ఏం చేస్తారు, టప్ అని కోర్టు కేసు తెచ్చారు అనుకో మళ్ళీ ఇంకా చేయలేము. అందుకే అలాంటి లీగల్ కాంప్లికేషన్ లేకుండా ఎవ్రీథింగ్ అంతా సాఫీగా అయ్యి అది చేయడానికి చేస్తున్నాం. 19 ఎకరాలని గుర్తించాము. 19 ఎకరాలు కూడా నోటిఫై చేస్తున్నాము. రేపు పబ్లిక్ యాక్షన్ నోటీస్ ఇస్తున్నాము. అది దాని తర్వాత ఈ 30,000 బస్తాలు ఉన్నాయి. దీన్ని కూడా ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచన చేస్తూ దీన్ని కూడా కలపడానికి ప్రయత్నం చేస్తాం. ఏమైనా కాంప్లికేషన్, ఎందుకంటే వాడు మనమైతే మనకి కన్సర్న్ ఉంది రైతుల పట్ల, అతనికే ఉంటుంది. కాబట్టి దుకాణం చేస్తారు, పారిపోతాడు. ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. డిస్టెన్స్లు, ఆ లాజిస్టిక్, ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవన్నీ చూసుకోకపోతే మళ్ళీ దెబ్బ తినేస్తాం. మళ్ళీ ఈ మెసేజ్ దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభుత్వం చేస్తాం. ఏదో 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టి చేయిస్తాను. కానీ ఈ డిస్టెన్స్లు ఇవన్నీ కాంప్లికేషన్ వస్తాయి. అవన్నీ చూసుకోపోయామంటే దెబ్బ తినేస్తాం. రైతుకి ఎప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వం సపోర్టింగ్ ప్లేస్ కంటే రూపాయి తక్కువడానికి లేదు. ఆ డబ్బులు ఇవ్వాలి, అవన్నీ చేయాలి. అందుకే ఇవన్నీ చూసుకొని చేయాలి. అయినా సరే భీమసింగ్ వచ్చి డైవర్సిఫై అయిపోయారు వీళ్ళు. ఇక్కడ ఉన్న రైతులు వీళ్ళు ప్రతి గ్రామంలో నేను మీటింగ్లు పెట్టాను, చూశాను అందరి తొలగితే. వాళ్ళందరూ కూడా దీనికంటే మాకు పచ్చని పంటలు ఏదైతే ఉన్నాయో, ఏది మేజ్ కానీ లేకపోతే ఇంకొక ఇవి కానీ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా పామాయిల్ని బాగా వస్తుందని చెప్పని బొబ్బుల సైడ్ కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అది వేస్తే ఎక్కువగా దీని మీద మనకి గిట్టుబాటు అవుతుందని కూడా అనుకుంటున్నారు. ఆన్లైన్ కూడా ఆలోచన చేస్తున్నారు. రాజధాని రైతులు పాదయాత్రకు ఎలా స్పందిస్తారు? ఏంటి పాదయాత్ర?
అదే రాజధాని రైతు అంటే ఎవరు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ వల్ల అనగా పాదయాత్ర తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడుస్తున్నారు. ఎవరు నడుస్తున్నారు? రాజధాని రైతులకి ప్రభుత్వం వచ్చి నష్టం చేసింది. ఏంటి నష్టం చేసింది? వాళ్ళకి ఇవ్వాల్సిన యాన్యుటీ మానేసామా? వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ మానేసామా? లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన 10% డెవలప్ చేయడానికి కొంచెం ప్రణాళిక సిద్ధం చేయడం మానేసాం? అన్నీ చేస్తున్నాం కదా. ఏంటి వాళ్ళకి చేసిన నష్టం? కాదు క్యాపిటల్ విశాఖపట్నం మానేసి అక్కడే అక్కడే ప్రజాసంస్థ ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి పాలసీలు ఉంటాయి. ఆ ప్రకారం చేస్తుంది. ఏ రకంగా అది వచ్చింది? చెప్పాం కదా, సాంకేతికపరమైన అంశాలు పెట్టి కోర్టులకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి వినాశానికి తయారైంది. ఈ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరగకూడదు, ఏది కనిపించకూడదు, అన్ని గొడవలు రావాలి, కొట్టాలు రావాలి, తిట్టాలు రావాలి, ఇదే పని, ఇంకో పని లేదు. తెల్లవారు ఇస్తే ఏమనంటే పెద్ద పెద్ద మాటలు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఎందుకు ఇండస్ట్రీ? వల్లకాడ ఇండస్ట్రీ పనికొచ్చేది అంతే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 3 సంవత్సరాలు నాకు 3 నెలలు చాలు. ఎందుకు పనికిరాని ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? దయచేసి మేము మిమ్మల్ని అందరినీ కూడా అర్జిస్తున్నాను. మీరు సోదరులు కూడా మీ అందరూ విజయనగరం సంబంధించిన వారు, బయట నుంచి చూసిన స్థానికంగా ఇక్కడ సరిపడిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. జిల్లా తాలూకా వాతావరణం పాడు చేయకండి. ఏమైనా చిన్న ఏదైనా ఉంటే మీరు మా దృష్టికో లేకపోతే మా ఆఫీసర్స్ అన్ని మేము సార్ట్అవుట్ చేస్తాం. అంతేగాని ఉన్నదాన్ని లేని దాన్ని ప్రేరేపించి రైతుల మీద లాఠీచార్జ్ జరిగిందని ఎంత అన్యాయమండి రాయడం. అది ఏదైతే మీద లాఠీచార్జ్ పోలీస్ చేసరికి ఎస్పీ ఉన్నారు ఇక్కడ. అది టీవీలో చెప్పడం, అది పేపర్లో రాయడం తప్పు కదండి. అది అదే లాఠీచార్జ్ చేశారని ఈ టీవీ వద్దే. మరి ఇది అన్నది కదా. ఎవరా మీ టీవీలోను ఒక నిమిషం. మీరు చెప్పిన దాన్ని 100% అంగీకరిస్తున్నాను. ఒకవేళ నేను అదే బాబు, నేనేమో తప్పు మాట్లాడితే నేను వచ్చి విత్డ్రా చేసుకుంటున్నాను, నాకు బెదిరించాలని లేదు. కానీ మరి ఏ విధంగా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్నాడు రైతుల మీద లాఠీచార్జీ చేశారు. రైతు ఇంతమంది మీరే చెప్తారు జరగలేదండో అని మీరే గోలు పెట్టి మైకిల్ ముందు చెప్తుంటే మరి ఏ విధంగా చెప్పారు అన్న? ఏ విధంగా మాట్లాడారు? అందుకే అంటున్నాను. అందుకే అందుకే మీరే సాక్ష్యం. మరి ఏ విధంగా తప్పు కదా అని అన్నాం. అలా లేదండి సృష్టించడం తప్పు కదా. దాని నుంచి రాజకీయంగా లబ్ధ పొందాలనుకోవడం తప్పు కదా. సో ఈ ఎట్టిపోతే అలాంటి పని చేయదు. చాలా సమయంతో మా జిల్లా అధికారులు ఇద్దరు, మా కలెక్టర్ గారును మా ఎస్పీ గారు సమయం చేసుకుంటూ ఆ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేసుకుంటూ ఈ చిన్న దాని కాంప్లికేషన్ లేకుంటే ప్రతి విషయాన్ని సార్ట్అవుట్ చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా పాటుపడుతుంది. దయచేసి మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని కోరుతున్నాం. లేలే తప్పు అంతే. ఎలా వచ్చింది అదే అంటున్నాను. రాళ్ళు వేయబట్టి పోలీసులు ముందుకు తెలదా? పోలీసులు వచ్చి ధర్నా చేశారు. బాబు రోడ్డు తాగులేకుండా అడుగుతాము, అడిగితే లారీస్ కొడతారుగా. అలసి అదే లెగిసి తాగమంటారు. లేకపోతే తీసుకొని నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి? నన్ను మా ఇంట్లో కూడా అది కాదండి. ఎక్కడ మా జేసీ వెళ్ళారు. అలా కాదండి. అయిందా? ఓకే అయిందా? మా జాయింట్ కలెక్టర్ అక్కడే ఉన్నారు స్పాట్ లో. మరి అదే అని చెప్తాను. నువ్వు లేవు అక్కడ, నీకున్న సమాచారం. ఈయన ఫీల్డ్ లో ఉన్నాడు, మరి తర్వాత మరి జరిగిన అప్పుడే కదా అయిపోయిందా? ఇలానో ఇష్యూ అవుతుండే వెళ్ళాడు బాబు. ఇష్యూ అవుతుండే వెళ్ళాడు జాయింట్ కలెక్టర్ ఇష్యూ అవుతుండే వెళ్ళాడు. 5 కాకపోతే 10 నిమిషాలు ఇష్యూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక రోజు దమాయిస్తున్నాడు. దాదా బాబు నీకు ఎంత బాకీ ఉందో చెప్పు, నువ్వు నీకు ఇప్పిస్తానని చెప్పి పిలిపించాడు. అటు పారిపోతున్నాడు. ఎందుకు బాకీ లేదు? రాళ్ళతో కొట్టడానికి వచ్చాడు, కొట్టడానికి తీసుకొచ్చారు, పారిపోతున్నాడు. మరి అధికారులు 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు అరగంట వెళ్ళిన అంటే ఇష్యూని తెలిసినట్టే ఊటాబుట్టి వెళ్ళినట్టుగా అర్థం కదా. అంటే ఎంత అప్రమత్తం ఉన్నాము, ఎంత కాన్షియస్గా ఉన్నాము. సరేలే అయిపోతుందా, ఎవడు చూస్తూ పడతాలే, ఎవడో కొడతాడులే, ఎవడో తిడతాడులే, దెబ్బలు తల్లిని చూస్తాలే అనలే కదా. ఎందుకో ఒక రక్షణ అధికారి అంత వేగం వెళ్ళవలసిన అవసరం వచ్చింది అంటే ఏంటి? అతని బాధ్యత.
అంటే ఎంత ఎలర్ట్గా ఉన్నది జిల్లా యంత్రాంగం, అది కదా మనం తీసుకోవాల్సిన ఇక్కడ విషయం. అది తీసి ఊరిగా ఏంటంటే మీరే చాలాసార్లు సందర్భం జరిగిన మన్నాడు వెళ్ళడం, జరిగిన 6 గంటల తర్వాత వెళ్ళడం, జరిగిన 3 గంటల తర్వాత ఇక్కడ వెళ్ళలే కదా, వెంటనే వెళ్ళాం కదా. నిమిషంలో అక్కడ ఉన్నాడు కదా జాయింట్ కలెక్టర్, ఈజ్ రెస్పాన్స్, ఈయన కదా మానిటరింగ్ ఆఫీసులో ఆ చొక్కబయట చూస్తుంది, వెళ్ళాడు కదా. మరి ఇంకే అందుకు దయచేసి ఇంకో బాధ్యత కాదు, బాధ్యత మాట్లాడుతుంటే ఏదో ఎవరి మీద మనం మాట్లాడుతాం కాదు. రైతుల్ని మనం రైతుగా చూస్తూ రైతుకి మేలు జరిగే మాట్లాడి ఓ సానుభూతి మనం ప్రకటించాలి. ఒకవేళ ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవడం తప్పు కాదు, రైతుల బకాయిలు చెల్లించాలి అర్జెంటుగా, ఇదేం ప్రభుత్వం అని మాట్లాడండి, కాదు అనలేదు. మేము ప్రభుత్వం సమాధానం చెప్తాం, దాన్ని సమస్య పరిష్కారం చేస్తాం. కానీ రాళ్ళతో కొట్టడం, కరెంట్తో వచ్చి ఎక్కడో టీవీలో చూసామని అలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే అది మాత్రం సహించేది లేదు. అది మాత్రం దాన్ని మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోము. ఏంటి సైమిల్టేనియస్గా ప్రతి రైతుకి కూడా పూర్తి బాధ్యతగా డబ్బుని ఇచ్చిపించే బాధ్యత మా జిల్లా యంత్రాంగాంది, మా ప్రభుత్వాన్ని. ఓకే, థ్యాంక్ యూ. జీవం పోసే ప్రయత్నం చేయాలంటే మనం భీమసింగిలోను మనం రైతులందరినీ సంబంధించి పెట్టమని నేను పెడతాను. మీ అందరూ కూడా రండి, నాకు అభ్యంతరం లేదు. మళ్ళీ మేము వచ్చి ఇక్కడ అందరం వేస్తామని ఎందుకు తగ్గడానికి కారణం అని చెప్తాను. 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి కదా. ఒకటి, చెరుకు పండించే పెట్టుబడి పెరుగుతుంది. 2, నీటి చెరుకు కావాల్సిన బాగా నీరు మన జిల్లాది మన ఇస్తున్నాం గిట్టుబడి, అది కూడా సరిపోతుంది అంటారు. అది కదా ఇప్పుడు 2700 లాస్ట్ టైం ఇచ్చాం, 2707 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు 2750 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది కాక ఒక్కోసారి ఫ్యాక్టరీ 200 రూపాయలు గవర్నమెంట్ వచ్చి ఇన్సెంటివ్ కింద కూడా ఇస్తుంది. ఒకసారి 100 రూపాయలు ఇచ్చాము, ఒకసారి 50 రూపాయలు ఇచ్చాము, ఒకసారి 200 ఇచ్చాము రాజశేఖర్ ఉన్నప్పుడు. తర్వాత ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చాము. ఇంకా ఫ్యాక్టరీకి ఉన్న బకాయిలన్నింటినీ కూడా 100 కోట్లు ఇచ్చి ఫ్యాక్టరీ బకాయిలన్నీ కూడా తీర్చి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఓపెన్ చేశాము. అయినప్పటికీ కూడా రైతుకి అది గిట్టుబాటు అవ్వట్లేదు. దాని మీద మేజ్ ఎక్కువ అవుతుంది. మేజ్ వేస్తే ఒకటి మీకు చెప్తాను మాసు, రైతుకి ఏదైతే మీ గిట్టుబాటు ధర బాగుంటుందో, ఏ పంట వేస్తే అతనికి బాగుంటుంది అనుకుంటే ఆ పంటకి వెళ్తారు. దాన్ని మన ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రోత్సహించాలి, సహకరించాలి. ఎందుకు కొత్త వంగడాలు వస్తాయి, పాత రకాలు వేస్తే 20 బస్తాలు పడుతుంది, వేస్తే 40 బస్తాలు పడుతుంది, దాన్ని ఎందుకు మనం సహకరిస్తాము? రైతుకి మేలు జరగాలి. పోతే ఇవి ఉన్నాయి కదా, మేజు పరిశ్రమలు వస్తాయి కదా మన రాష్ట్రానికి. మేజు ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తున్నాము, విత్తనాల పరిశ్రమ తీసుకొస్తున్నాము, దానికి సంబంధించినవి ఇప్పుడు లేటెస్ట్ ఈ జిల్లాకే కేటాయించారు. ఈ జిల్లా కేటాయించారు, వస్తున్నాయి కదా. పామాయిల్ వస్తుంది, పామాయిల్ ఫ్యాక్టరీలు వచ్చాయి. తర్వాత ఇంకో 20 సంవత్సరాల పోయింది, ఇంకో పంట వచ్చి పోయి దానికి వస్తాయి. మనం దాంతో కాలంతో పాటు పంటలతో పాటు ప్రభుత్వాల ఆలోచనలు మన ఆలోచనలు మారుతూ కార్యక్రమం చేసుకోవాలి. మాట్లాడతారు తెర మీద తీసుకురావడం ఏంటి? ఈ సమస్య మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది జరిగి తీరాలని కోరుకుంటుంది. ఇది ఈ సంవత్సరం తీరుతుందా, వచ్చే సంవత్సరం తీరుతుందా, వచ్చే ప్రభుత్వం తీరుతుందా? మాకు అవకాశం ప్రతిసారి దాన్ని ఫ్లాగ్ చేస్తాము. అవకాశం ఉన్నంత వరకు దాన్ని తేవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు మా సీఎం. ఇంక ఇదేం తెరమై తీసుకురావడం కాదు, ఇదేం చచ్చిపోలేదు సమస్య, లేదు అవ్వలేదు. ఫోరం బట్టి వస్తుంటుంది సమస్య. మౌనంగా 2 సంవత్సరాలు బట్టి ఎక్కడే 2 సంవత్సరాలు బట్టి ఎక్కడ మీటింగ్ జరగలేదు. 2 సంవత్సరాలు బట్టి మీటింగ్ జరగలేదు. ఎప్పుడు ప్రధానమంత్రి కలిసి ఈ సమస్యని మెయిన్ ఎజెండా కింద ఫస్ట్ లైన్లో పెట్టుకొస్తున్నాము. రేపు మన ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం సమావేశం జరుగుతుంది కాబట్టి, చీఫ్ మినిస్టర్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో ట్రాక్ చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసి అది చేశాము. దేనికి ఎవరు అడుగుతున్నాడండి? చంద్రబాబు అడిగాడంటే ఏదో వాళ్ళకి వీళ్ళకి ఏదో ఉందనుకోండి. ఇది కావడానికి ఎక్కడ హక్కు ఉంది? నేను వచ్చేసి నా అలయన్స్ పార్టీ అంటాడు, మన గంటకి వచ్చి కాదంటాడు. అతనికి ఒక క్లారిటీ లేదు. అతను మనిషి అతను మాట్లాడుతున్నందుకు మేము సమాధానం చెప్పడం మన కర్మకి. ఏం కర్మ ఇది? ఏం వారం రోజులు కాదు, 7 రోజులు 7 గంటలు మన డెడ్ లైన్.
దేని డేట్లేను ఇల్లు అతను మాట్లాడమని రోజు ఎందుకు మరి ఆ పార్టీతో ఎందుకు సైజు పెట్టుకున్నప్పుడు మాకే మేము వెళ్తాం ఆ పార్టీ అతను వచ్చంట ఇద్దరు ఫ్రెండ్స్ అంట మేము వచ్చి ఇతను తీసుకెళ్తామన్నది వాళ్ళిద్దరు ఏం తగులు వస్తే అప్పుడు తీసుకెళ్తాం వాళ్ళిద్దరికి బాబాబు నువ్వు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ రోజు ఆడుకుంటారు మాట్లాడుకుంటారు ఏంటి ఇదంతా. అందుకే ఎవరైనా రాజకీయ పార్టీ అంటే ఒక నిబద్ధత, ఒక కమిట్మెంటు, ప్రజల పట్ల వాళ్ళకి అంకిత భావము ఉండాలి. అంతేగాని ఇదేమీ హాలిడే ట్రిప్పుల్ లాగా వచ్చి పోయడానికి ఇది చేయడానికి ఇది రాజకీయ పార్టీలు చేస్తే ఇలాగే వ్యవహారాలు అలాగే ఉంటాయి, అలాంటి పార్టీలు అలాగే ఉంటాయి, అలాంటి నాయకత్వాలు అలాగే ఉంటాయి. ఓకే బాయ్, సీ యూ.